మొక్కు మొక్కు మొక్కు. నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చేమూరు గాడి శ్రీమతి విజయవల్లి గారు, శ్రీ సురేష్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీ సురేష్ గారిచే శ్రీమతి విజయవల్లి గారిచే నెలవారీ దాతగా ఈరోజు అన్నపూర్ణమ్మ జయంతి సందర్భంగా మరియు మార్గశిర మాస పౌర్ణమి సందర్భంగా ఆ విష్ణుమూర్తి ఆశీస్సులతో పరమశివుని దీవెనలతో ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి విజయవల్లి గారికి, శ్రీ సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ అన్నపూర్ణమ్మ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు, అలాగే పరమశివుని దీవెనలు, అలాగే బ్రహ్మ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ మార్గశిర మాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మీరు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, మీకు అంతా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ ఈరోజు అన్నపూర్ణమ్మ జయంతి సందర్భంగా పూజ మరియు అలాగే పౌర్ణమి సందర్భంగా పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే అన్నపూర్ణమ్మ గారి జయంతి సందర్భంగా వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, అలాగే ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు, పరమశివుని దీవెనలు ఇక్కడ ఉన్న 65 మందికి, అలాగే విజయవల్లి గారికి, సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి విజయవల్లి గారికి, శ్రీ సురేష్ గారికి, చింజు ఈశాంత్ గారికి, చింజు అన్సిత్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మాన్భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడితరని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి విజయవల్లి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి విజయవల్లి గారు, శ్రీ సురేష్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నపూర్ణమ్మ జయంతి సందర్భంగా, అలాగే మార్గశిర మాస పౌర్ణమి సందర్భంగా అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్, బనానా, అలాగే స్వీటు, గర్జలు, అలాగే రైస్, అలాగే మిల్ మేకర్ మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. खारो बाबा